తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో పెద్దలకు, పాఠశాలకు విచ్చేసిన అతిథి మహారథులకు, తర్వాత మహిళా ఉపాధ్యాయులకు నమస్కారం. అలాగే విద్యార్థులందరికీ ప్రేమ. సారు నిజంగా ఎంత గొప్ప వ్యక్తి అంటే, నేను 10th క్లాస్లో పోయి ఏ సెక్షన్లో కాస్త కూర్చున్నానా క్లాస్ చెప్దామని, పిల్లలందరూ మొరాల్ డౌన్ అయిపోయింది, బాధపడుతున్నారు. మేడం సార్ వెళ్ళిపోతారు, నేను బయటకు వచ్చి అడిగిన సార్ మీరు వెళ్ళిపోతారంటే పిల్లలు బాధపడుతున్నారు. అంటే ఒక ఉపాధ్యాయుడు మన పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ అయినా, రిటైర్డ్ అయినా విద్యార్థుల్లో లోపల బాధ ఉంటుంది, బయట ప్రకటించలేరు. కానీ లోపల చాలా సార్ గురించి చెప్పడానికి విజయ్ కుమార్ సార్ గారు, నరసింహారెడ్డి సార్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ ఆయన గురించి చెప్పినారు. నేను 2 అక్షరాలు ఉత్తమ ఉపాధ్యాయుడు కాబట్టి ఆయనకు, ఆయన సతీమణి గారికి, తర్వాత వాళ్ళ కుమారునికి, కోడలకు, వాళ్ళ బంధుమిత్రులకు, పుత్ర పౌత్రాది అందరికీ కూడా దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా లభించాలి. ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు మీకు దేవుడు ప్రసాదించుగాక. నేను నా సోషల్ సబ్జెక్ట్ సార్ని నాకు చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఏదైనా విషయం అడిగితే సార్ అంటే మేడం ఇలా చేయండి అని ఏ సందేహానన్నా సారు నాకు మార్గదర్శకంగా సార్ చూస్తానే ముఖంలో చిరునవ్వు, తర్వాత సమయ పాలన, అంకిత భావంతో విద్యార్థులకు కర్తవ్య నిర్వహణ, ఇవన్నీ చూసి నాకు ఎంతో, ఇంకా తనని చూసి నేర్చుకోవాలి, తనని చూసి ఇంకా మనం కూడా ఇలానే చేయాలి. సాత్విక భావంతో తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించి పదవీ విరమణ పొందుతున్న మన శ్రీనివాసరావు సార్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయుష్ ఆరోగ్యాలను ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మేమైతే చాలా మంది చూసేప్పుడల్లా భగవంతుడా నాకు కూడా మా పిల్లలకి వాళ్ళలాగా సేవ చేసే అవకాశం మాత్రమే. 7 కొండలపై కొలువై ఉన్న శ్రీనివాసుడు, కత్తిలో కొలువై ఉన్న శ్రీనివాసుడికి సదా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాన్ని జీవితాన్ని ఆనందంగా ఇంకా ఇంకా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హై స్కూల్కి వచ్చినప్పుడు చూస్తే సారుని చూస్తే ఒక రకమైనటువంటి ఈర్ష్యభావం కూడా కలిగేది. ఏమిరా సార్ ఇంత వయసులో కూడా ఈ ప్రకారం ఎవరైనా సరే రిటైర్మెంట్ వచ్చేసి అటువంటి వెళ్ళిపోతాడు, కానీ సార్ స్టిల్ ఈ రోజు వరకు, రిటైర్డ్ అయ్యే రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఆయన లీవ్ పెట్టకుండా దాదాపుగా తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంకా సార్ గురించి చూస్తే చాలా మితభాషి, స్నేహశీలి, నిగర్వి, అందరితోనూ బాగా కలిసిపోయేటువంటి స్వభావం, ఎవరితోనూ పే చేస్తూ వచ్చాడు. ఇంకా సబ్జెక్ట్ విషయానికి వస్తే సోషల్లో నేను చూసినటువంటి సార్లో ది బెస్ట్ సో మన శ్రీనివాసరావు సార్. ఎందుకంటే ఆయన మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఏదైనా ఒక సోషల్ పరంగా ఏదైనా ఒక సబ్జెక్ట్ అంత అనర్గళంగా, అంత బాగా విశ్లేషించి చెప్పగలిగే వ్యక్తి మన శ్రీనివాసరావు సార్. ఎందుకంటే సోషల్ సబ్జెక్ట్ మంచి నిష్ణాతుడు. ఆయన ఎప్పుడైనా సరే మన హరి సార్ చెప్పినట్లు ఆగస్ట్ 15th కానీ లేదంటే జనవరి 26th రోజున ఒక రాజ్యాంగం గురించి కానీ, ఒక చరిత్రలో మనకు దేశ స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది అనేది మీకు కళ్ళకు కట్టినట్లు ఒక సీక్వెన్స్ గా మీకు అది అందరికీ రాదు. సో అది మన శ్రీనివాస సార్ గారికి అబ్బింది అనమాట. సో ఇంతటి మహనీయుడు కలిసి పనిచేస్తారు. రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేసరికి సార్ మనోడితో పనిచేసి
హృదయ కండరాలు అంటారు, ఇంగ్లీష్ లో కార్డియాక్ మసిల్ అంటారు. దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మూడవ నెల గర్భధారణ దగ్గర నుంచి అది పని చేయడం స్టార్ట్ చేస్తే చివరి క్షణం వరకు నిర్విరామంగా విశ్రాంతి లేకుండా పనిచేసే కండరాలు ఏవైనా ఉన్నాయంటే అది కూడా బ్రెయిన్ చెప్పకుండా, బ్రెయిన్ నుంచి ఆదేశాలు రాకపోయినా ఒక్కసారి పనిచేయడం స్టార్ట్ చేస్తే నిర్విరామంగా చివరి నిమిషం వరకు పనిచేసే కండరాలు లక్షణాలను కలిగి ఉన్న సారు మన శ్రీనివాసరావు సార్. నాకు తెలియదు కానీ నిజంగా ఇక్కడ మాట్లాడిన ప్రతి టీచర్ చెప్పిన మాట వాస్తవం. సార్ చూసి కొంత నేర్చుకున్నాం, ఎట్లా పని చేయాలి, చివరి రిటైర్మెంట్ దశ వరకు ఎలా పని చేయాలని ఖచ్చితంగా నేర్చుకున్నాం. ఆ స్ఫూర్తి నింపిన దానికి సార్కి వందనాలు తెలుపుకుంటూ సార్ యొక్క స్వామి అంటే ఈక్వల్ టు గాడ్, దేవునితో సమానము శ్రీనివాసరావు అని అర్థం. మేము పిల్లలు చెప్పాను ఆయన దేవుడు రా, దేవుడు కాబట్టి మేము అందరూ స్వామి అంటే మేము కూడా పిలుస్తామా స్వామి అంటారు. మీరు పిలిచేదంటే మీరు సార్ అని చెప్పేవారు. పిల్లల ఆరోగ్యం, ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేస్తాం. శ్రీనివాసరావు సార్ గారు, సారు నేను వినయశీలి, వినమ్రత కలిగినటువంటి వాడు, తర్వాత వివాదరహితుడు, ఇక్కడటువంటి పరిస్థితులు దూరం ఉండేటువంటి వ్యక్తి వాడు, మంచి అంకిత భావం కలిగినటువంటి ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు.